చాలా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది, కానీ టైం మళ్ళీ ప్రభాకర్ కూడా మాట్లాడాలి. రెండు మాటలు. ఈ రోజు ఎంపీగా పోటీ చేస్తున్న ప్రభాకర్ రెడ్డి గారు, శాసనసభకు పోటీ చేస్తున్న శ్రీధర్ రెడ్డి గారికి, ఈ రోజు వ్యతిరేకంగా పోటీ చేస్తున్న అపోజిషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి, విజయసాయి రెడ్డికి, వారికి ఎందుకు ఓటు వేయకూడదు, వీరికి ఎందుకు ఓటు ఇయ్యాలా అనే దానిపై ఒక మాట చెప్పి ముగిస్తాం. గతంలో ఈ నియోజకవర్గంలో, జిల్లాలో, రాష్ట్రం, ప్రపంచం అంతా కరోనా కష్టకాలంతో అల్లాడుతుంటే ఈ రోజు పోటీ చేస్తున్న, శాసనసభకు పోటీ చేస్తున్న మన గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారండి? ఎక్కడ ఉన్నారండి? నెల్లూరు ముద్దు బిడ్డ, చిన్నప్పుడు పుట్ట పెరిగా, కాలేజీలో చదివా, గోలియా డాడా, బంగాళా డాడా అని మాట్లాడుతుంది ఈసారెడ్డి. ఎక్కడ ఉన్నావు కరోనా కష్టకాలంలో? వేదిక మీద ఉన్న ఇద్దరు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, శాసనసభ్యులు సూర్యరెడ్డి గారు, ఆ కరోనా కష్టకాలంలో ఎక్కడున్నారు మీరు? ఇంకొక ఆయన మాట్లాడుతున్నారు, సోదరుడు విజయ్ కుమార్ రెడ్డి. ఈ మధ్య కాలంలో అవకాశం రాలా మాట్లాడడానికి. మా అన్న మాట్లాడుతుంటారు ఏ మీటింగ్ లో కూడా. కాలు దువ్వుతా ఉన్నాడు, ఏదేదో కొట్టుకుంటా పోతావు. అన్న, తమ్ముడు, సోదరా, వాడు వీడు ఏం కొట్టావు? రామూర్తి మర్చిపోయినావా? మీ ఎన్నైతే ఇంకొక ఎమ్మెల్యే రామూర్తి గారు నేను తరుగుతూ మర్చిపోయినావా? ఆ రోజు ఎమ్మెల్యే కాదు శ్రీధర్, అధికారం లేదు. ఏం కొట్టాను? కొట్టి చూడు, ఎదుగుతూ చూడు, ఏమవుతావు? మీ పరిస్థితి, మీ బతుకులు ఎలా ఉన్నాయంటే, వేదిక వచ్చి మైకి వస్తే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్టు. ఈ మధ్య ధనలక్ష్మపురంలో వంశీ అని ఒక కార్యకర్త 4/1/2023లో నా సమస్యలో పార్టీలో చేస్తే, ఆ వ్యక్తిని 29/1/2024లో మీరు పార్టీలో చేరుకుని ఆ కార్యక్రమంలో నీ నోటికి వచ్చినట్టు ఇష్టవంతంగా మాట్లాడతావా నువ్వు? దీనికి చెప్పు సమాధానం. వంశీ చాలా ఒకటే చెప్తున్నా, నీకు నాకు మధ్య వంశీయు పిల్లలు వారు మీరు ఇప్పటికే నెల్లూరు రోడ్డు తగలబెట్టు. వారు మీరు అవసరం రా, నువ్వు వస్తావా? మమ్మల్ని రమ్మంటావా? చింతాడిపోయాం. నేను మీ శాసనసభ్యుడు శ్రీధర్ చూపిస్తాం. నేను ఒక్కటే చెప్పేది, రూరల్ ఇన్ఛార్జిగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి మొన్న రూరల్లో ఒక మీటింగ్ పెట్టి అతను మాట్లాడకుండా పక్కోళ్ళ చేత నన్ను అనవసరమైన మాటలు అనిపించాడు. అవన్నీ కూడా భగవంతుడు చూసుకుంటాడు, దానికి సమాధానం ఉండదు. దానికి నేను ఒక్క మాట కూడా మాట్లాడను. ఎందుకంటే పైన భగవంతుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. ఏ టైంలో చూసుకోవాలో ఆ భగవంతుడికి తెలుసు. సో మనం చెప్పాల్సిన అవసరమే లేదు దాని గురించి కూడా. మనసు నచ్చి ఏదో మనసు గాయపడి అక్కడ ఈ పార్టీలో చేరా నేను ఈ మధ్య. సో మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే కార్యక్రమంలో మనం అందరం ఉన్నాం. భాగంగా మీ అందరూ కూడా రేపు శ్రీధర్కి ఓటేసి శాసనసభను పంపించి మనందరం చంద్రబాబు నాయుడిని ముందు ఆ కుర్చీలో కూర్చోబెట్టాల. తర్వాత నాది నెక్స్ట్, నేను మీ ఎంపీగా పోటీ చేస్తున్నాను. నేను కూడా అదే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి వచ్చింది. మీ అందరూ కూడా నాకు ఓటేసి నన్ను గెలిపిస్తారని మీ అందరూ ఆశీస్సులు ఉంటాయని కూడా కోరుకుంటున్నాను. ఇంతకంటే నేను చెప్పేది ఒకటే, ఇక్కడ కొత్త కాలం నుంచి కుడితిపాలెం వరకు ఆ రోడ్డు దారుణంగా ఉందని విన్నాను. కొంతమంది వచ్చి ఈ మధ్య చెప్పారు. నేను రేపు ఎంపీగా గెలిచి వస్తే ఖచ్చితంగా రోడ్డుని ముందు చేస్తాము. అంటే ఈ పొల్లు కట్టలు కూడా చాలా దారుణంగా ఉన్నాయని విన్నాను. అటువంటి పనులు కూడా మనం చేయగలుగుతాము. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఫండ్స్ తీసుకొచ్చి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేసి చూపిస్తాము. అందులో శ్రీధర్ నాకు తోడు ఉంటే మీ అందరికి కూడా అదృష్టం. ఇటువంటి మనిషి మీకు ఉండడం శాసనసభ్యుడిగా మీ అందరి అదృష్టం.
అతన్ని తప్పకుండా మీరు గెలిపించుకోండి. ఎందుకంటే మీకు పనులు కావాలన్నా అని చెప్పినట్టు నేరుగా అతని ఆఫీసులోకి మీరు పోయి ఎటువంటి కోరికలున్నా అతనితో మీరు మాట్లాడే స్వతంత్రం కూడా ఉంటుంది మీకు. సో మీ అందరూ కూడా మనసులో అది గుర్తు పెట్టుకొని, అదే హైదరాబాద్ లో ఉండేయని కాదు, నెల్లూరులో ఉండేయని. ఇక్కడి నుంచి మీకు 10 కిలోమీటర్ల దూరమే. ఎప్పుడు మీరు పిలిచినా వచ్చే వ్యక్తి. సో మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని, మళ్ళీ కూడా చెప్తుండా, ఖచ్చితంగా శ్రీధర్ని శాసనసభ్యుడిగా గెలిపించాలా ఓటేసి. ఈ సైడ్ స్పందన లేదు, ఈ పక్క కూడా లేదు. మీరు స్పందిస్తేనే రేపు ఓటేసేది మీరు. ఏమయ్యా ఈ పక్క చూడు, చేతులు ఎత్తండి. సో మీ అందరూ కూడా నేను ఖచ్చితంగా మీరు శ్రీధర్ని గెలిపిస్తారు. అట్లే నన్ను కూడా మీ అందరూ ఈరోజే ఈ పరిచయ కార్యక్రమంలోనే మీ అందరినీ కూడా మా ఇద్దరిని కూడా గెలిపిండి అని ఒక్క మాట కమలాకర్ గురించి చెప్పాలా. కమలాకర్ రెడ్డి ఆ రోజు ఈ పార్టీలో జరిగింది. నా వెంట వచ్చిన కమలాకర్ రెడ్డి నా వెంట నడిచాడు. మీ అందరికి కూడా తెలుసు. ఇంకా మిగతా జయరాం రెడ్డి, ఇంకా కూడా ముగ్గురు చేరారు. తమ్మి సీనయ్య, కంటేపల్లి శ్రీనివాస్, జబ్బార్ బాయ్. సో వీళ్ళందరూ కూడా ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు సమస్యలో చేరారు. అందరూ కూడా మీ అందరూ కూడా చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ ఆ రోజు చేరిన వాళ్ళు పాత కొత్త అని లేకుండా తెలుగుదేశం పార్టీలో మనందరం రావడం, ఈరోజు కొత్త పాత అని లేకుండా ప్రతి ఒక్కరూ సామాన్యంగానే కార్యకర్తలు చూస్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా నేను ఒక్కటి చెప్పాలి, కమలాకర్ రెడ్డి గురించి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. కమలాకర్ రెడ్డిని పార్టీలో చేరిన దానికి అది న్యాయం కాదు. ఒకటే, ఇంకా 2 నెలల్లో మీరు కమలాకర్ రెడ్డిని ఇదే వేదికలో కమలాకర్ రెడ్డి పరిస్థితి వేరుగా ఉంటుంది. అప్పుడు ప్రతి ఒక్కరు మీ అందరూ కూడా కమలాకర్ రెడ్డిది ఈరోజు చేసిన తప్పుడు పనులు ఎదురుగానే ఈ తప్పుడు పనులు చేసి ఉండారు అతని మీద కక్షతో. అది చాలా తప్పు, చేయకూడని పనులు చేశారు. ఈ కరెక్షన్స్ అన్నీ కూడా ఎలక్షన్లు 2 నెలలే, ఆ తర్వాత ఎవరెవరు దీంట్లో ఇబ్బంది పడ్డారు ప్రతి ఒక్కరికి కూడా అటువంటి ఏదన్నా ఉన్నా కానీ మేమందరం నిలబడి దాన్ని ఖచ్చితంగా మీ అందరికి కూడా ఇబ్బందులు లేకుండా కూడా నిలబడతాం కమలాకర్ రెడ్డితోటి. మాటల్లో 100% నిజాలు ఉంటే, ఏ ఒక్క మాట అబద్ధం లేకుంటే మీరు చేయాల్సిన సహాయం మీ బంధువులు, తెలిసిన వాళ్ళు, పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, ముందింటోళ్ళు, వెనకింటోళ్ళు, పైనింటోళ్ళు, కిందింటోళ్ళు అందరికి ఒక మాట చెప్పండి. మనం తెలుగుదేశం పార్టీ కోటేసుకున్నాం, మనం సైకిల్ గుర్తు కోటేసుకున్నాం, మనం మన కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిని ఎమ్మెల్యే చేసుకున్నాం, మన వేలరెడ్డి రెడ్డి గారిని ఎంపీ చేసుకున్నాం అన్న మాట వారు చెప్పాలని మీ అండగా నిలవాలని చెప్పి కోరుకుంటూ పోతే చెట్ట చివరి మాట అన్నా. ఈ మధ్య కాలంలో ఇక్కడ ఒక సభ పెట్టారు. సరే, సభకు ఎంతమంది వచ్చారో మీకు తెలుసు. ఆ సభ దానికి పెట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడేదానికి కాదు, చంద్రబాబు గారిని తిట్టేదానికి కూడా కాదు. కోడూరు కమలాకర్ రెడ్డి నామస్మరణ చేసేదానికి పెట్టారు సభ. ఇక్కడ మైకెత్తుకున్న ప్రతివాడు అదేదో రామా 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 అని ఉంటే అదృష్టంగా పట్టుండేది. కోడూరు కమలాకర్ రెడ్డి తిట్టేదానికి పెట్టింది. ఎవరా ఏం తప్పు చేశాడా కోడూరు కమలాకర్ రెడ్డి? నేను లిస్టు రాసుకొని వచ్చా. ఈ గ్రామాల కమలాకర్ రెడ్డి చేసిన సేవలు అవకాశం ఇవ్వకుండా అన్ని అతనే చెప్పేసుకున్నాడు. నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు. ఎందుకని చెప్తున్నానంటే ఈ ప్రాంతంలో అనేక మంది రాజకీయ నాయకులతో తనకున్న సంబంధాలని ప్రజల కోసం ఉపయోగించిన వ్యక్తి కోడూరు కమలాకర్ రెడ్డి. తను వద్దనుకున్నాడు, వైసీపీని వీడాడు. మీ పార్టీలో కోడూరు కమలాకర్ ఉన్నంత కాలం చాలా మంచోడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీ పార్టీలో ఉన్నంత కాలం
చాలా మంచివాడు. కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి మీ పార్టీ ఉన్నంతకాలం చాలా మంచివాడు. పార్టీ మారితే విధానాలు నచ్చలా, కుదరలా. మరి అదల్ ప్రభాకర్ రెడ్డి గారు అయినా మీకెండి అర్హత ఉందండి కోడూరు కమలాకర్ రెడ్డి పార్టీ నుంచి పోయాడని పోయినసారి బీఫారం తీసుకొని అదేదో కథ అవుతుంది. ఒక అబ్బాయికి పెళ్లి చేయాలని చెప్పని బంధువులంతా పెళ్లి సంబంధం తీసుకోపోయారు, చూపించారు. అమ్మాయి నచ్చిందని చెప్పాడు. అన్ని మాట్లాడుకున్నారు, కట్టకాలకులన్నీ. నిశ్చార్థం అయిపోయింది, నలుగు అయిపోయింది. పెళ్లి పెట్టల మీద కూర్చున్నారు. అయ్యాడు తాళిపుట్టి చేతితో పట్టుకొని మాంగళ్య తంతుని అంటూ మంత్రాలు స్టార్ట్ చేశారు. వచ్చిన అవతలంతా ఆ తాళి కట్టేస్తే అక్షంతలు వేసేసి దీవించుకోవాలని చూశారు. ఆ తాళిబొట్టు పెళ్లి కొడుకు చేతికి ఇస్తానే పెళ్లి కొడుకు తాళిబొట్టు పట్టుకొని పడుకో అట్లా మేము వద్దనుకున్నాం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారైనా మేము వద్దనుకున్నాం. కోటూరు కమలాకర్ రెడ్డి గారైనా మీ మాదిరిగా పోయినసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ పార్టీలో బీఫారం తీసుకొని దాన్ని జేబులో పెట్టుకుని ఇంకో పార్టీ పెరిగింది. అంత బాధ నీకు కోడూరు కమలాకర్ రెడ్డి మీద? మరి కోడూరు కమలాకర్ మంచోడు కాదు అంటున్నావే, ఆయన భర్తలు జరిగింది కోడూరు కమలాకర్ రెడ్డి. పాపం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ, పెద్ద నాయకుడు, ఇంటికి పోయి కేక్ ఎత్తుకొని బొకే ఎత్తుకొని మాలు ఎత్తుకొని ఏమా ఎంతమంది వెళ్ళి ఆదాల ప్రభాకర్ కూర్చోండి ఏ కోడూరు కమలా ఇంటికి పోయావు కదా అంటే ఆరో మాత్రం మంచోడా అంటే పార్టీ ఇప్పుడు నేనున్నాను ఈ గ్రామంలో, నాతో చాలా మంది తిరిగారు. నేను వాళ్ళు ఒక్కొక్క మాట మాట్లాడటం లేదు. బాగున్నారు వాళ్ళు నన్ను వద్దు అనుకున్నారు, దారిలో చూసుకున్నాం. దాన్ని పట్టుకొని నీచంగా మాట్లాడితే ఎంతో కరెక్ట్. కాబట్టి ఇలాంటి వాటిని పక్కన పెట్టాలని చెప్పి నేను కోరుకుంటూ, ఏదో పాపం ఈ మధ్యకాలంలో రాళ్ళు పెరిగేశారు వచ్చి. ఈరోజమ్మా వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉందంటే అత్త కోడలు కథ చెప్పాలి. ఒక ఊర్లో శ్యామలమ్మ అని అత్త, పరమగయ్యాడత్త. ఆ శ్యామలమ్మకి విమలమ్మ అని కోడలు. పాపం కోడలు అమాయకుల నోట్లో మాట్లాడదు. ఒకరోజు కోడలు విమలమ్మ ఆ పక్క ఈ పక్క స్పీడ్ తిరగతా ఆ సాపెట్టి ఈ బంచ పెట్టి ఈ డోరెట్టి పోయి అందరూ దబాయిస్తా ఉందంట. పక్క ఇంటి రామలమ్మ అడిగిందంట, ఏమి విమలమ్మ మామూలుగా నోట్లోంచి మాట్లాడే నీకు ఈరోజు ఏంది నీ సంగతి దబాయిస్తున్నావు అంటే, ఏం లేదు ఒక మా అత్త మార్కెట్ పోయింది, మా అత్త వచ్చిన దాకా అంటుందంట. వెంటనే మార్కెట్ వస్తామన్న అత్త వెంటనే కోడలు గమ్మైపోయింది. అట్లా ఇది 4 రోజులు పోగొడతాం. నేను చెప్తున్నా ఏ అధికారం చేతిలో ఉందని ఏ రాళ్ళు అయితే మీరు తీశారో తెలుగుదేశం జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి నెల రోజుల్లోనే తీసివేసిన వ్యక్తుల చేతనే రాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఏదైతే కోడుగుపాడు, కొత్తగూడెం, నారాయణపేట, నవలాకుల తోటలో నేను ఏ రోజు కూడా మంచి పూలు కట్టవాలి. ఆ రోజు అడిగితే నువ్వు నాయకులంలో కూర్చోండి అని చెప్పారు. ఆ రోజు నేను వైసీపీలో ఉన్నా, చిరంజీవి కూడా ఏ పార్టీలో ఉన్నాడు, తెలుగుదేశంలో ఉన్నాడు. నేను చిరంజీవి కూడా చెప్పా, ప్రతి ఒక్కరిని కలుపుకోవాల్సిందే, పేదలకు పార్టీ భేదం లేదు, అందరి నాయకులు కూర్చోండి, పేదలకు న్యాయం చేయండి అని నేను నిలబడ్డా. ఈరోజు కమలాకర్ రెడ్డి వచ్చేసాడని రాళ్ళు పెరిగితే అలా ప్రభాకర్ రెడ్డి గారు నువ్వు ప్రసాద్ చేసిందని గౌరవం చేయాలి. అప్పుడు దయచేసి ఇలాంటి వాటికి భయపడవద్దు. 3 రోజులు లేదా 4 రోజులు, 3-4 రోజులు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళకంటే మనం పవర్ఫుల్. ఎందుకంటే ఆ పార్టీ ఓడిపోతుంది తెలుసు కాబట్టి అధికారి ఇప్పుడు లైన్లోకి వచ్చేస్తుంది. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ నైట్ సార్, బాగుండాలి సార్ అని చెప్పని మన దాకా ఫోన్లు ఎత్తుకోలేదు. అన్ని మంచి జరుగుతాయని కోరుకుంటూ మీ ఆశీస్సులు తెలుగుదేశం పార్టీకి, మిత్రపక్షాలకి మీ ఆశీస్సులు ఒక మంచి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, మీ కుటుంబ సభ్యుడిగా, మీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిగా నాకు సైకిల్ గుర్తు పెట్టేసి అత్యధిక మెజార్టీ, ఏ రాళ్ళు అయితే ఇళ్ల స్థలాలు పీకాయో, ఎవరైతే ఇసుక దోపిడీ చేశారో, ఎవరైతే కరెంటు ఛార్జీలు పెంచారో, ఎవరైతే ఇష్టారాజ్యంగా పనులు చేసిన వాళ్ళ దెమ్మ తిరిగే విధంగా ఓటో డివిజన్ లో మెజార్టీ వాళ్ళని కోరుకుంటూ